వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మరి అందరు బాగాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వాడితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు పాలకూర ఫ్రై చేయబోతుంది. చాలా బాగుంటుంది పాలకూర ఫ్రై అనేది. మన రైస్లో చపాతీలు ఎప్పుడైతే రంజాన్ కాదండి, రంజాన్ నెలలో అయితే ఇంకా చాలా సల్మాడీలు ఒక్క పొద్దు ఉండే వాళ్ళు తింటే చాలా బాగా చల్లగా ఉంటుందండి. అందుకోసం నేను సైరీ కోసం ఈరోజు పాలకూర ఫ్రై చేయబోతున్నాను. చపాతీ చేసుకున్నాను అండి. ఇదైతే కిచడీలో చాలా బాగుంటుందండి. వీజీ రెసిపీ అండి. మనం పాలకూర ఎంతైనా తీసుకొచ్చి నేనైతే కొంచెం ఎక్కువనే పాలకూర తీసుకున్నాను. ఇక్కడ తగినంత ఆయిల్ వేసుకోవాలండి. 2 ఆనియన్ పల్సాంగా కట్ చేసుకున్నాను. ఆనియన్ వేసుకున్నాక సాల్ట్ కూడా ముందు వేసుకోవాలండి. సాల్ట్ ఎందుకు వేసుకోవాలంటే ఆనియన్ తొందరగా మగ్గిపోతుంది. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకున్నాను. గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నాను. 2 గ్రీన్ చిల్లీ కట్ చేసుకుని వేసుకున్నాను. దీంట్లో కొద్దిగా రెడ్ చిల్లీ తక్కువ వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను. అన్నీ వేసుకున్నాక సిమ్లో మన ఆనియన్ అనేది కుక్ చేసుకోవాలండి. మనం ముందే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఆనియన్ చాలా తొందరగా మగ్గిపోతుంది. ఇలా మగ్గిపోయినాక మళ్ళీ ఇంకా కొంచెం మనం మగ్గియాలంటే కొంచెం మూత పెట్టాలండి. మూత పెట్టి సిమ్లో కుక్ చేసుకోవాలా. చూడండి, ఇలా కుక్ చేసుకున్నాక ఆనియన్ మంచిగా కుక్ అయిపోయింది. ఇక్కడ ఆయిల్ కూడా బాగా మంచిగా పైకి వచ్చింది. ఇప్పుడైతే నేను పాలకూర అయితే ఎక్కువ వాటర్ వేసి శుభ్రం చేసుకోవాలండి. చాలా మన్ను ఉంటుంది పాలకూరలో. మనకు పాలకూర తింటే చాలా హెల్త్కి మంచిదండి. చాలామంది పాలకూర అయితే మన హెయిర్కి, మన స్కిన్కి చాలా మంచిదండి. మన బాడీకి అయితే చాలా సల్వా అండి పాలకూర అయితే. నేనైతే పాలకూర బాగా మంచిగా శుభ్రం చేసుకుని ఎంత పాలకూర వచ్చిందో అంత వేసుకున్నాను. చాలా ఫుల్గా వచ్చిందండి బొగన నిండగా. ఇలా మనకు ఎంత పాలకూర వేసినా కానీ ఎంత అవుతుందండి అది కుక్ అయినాక. అందుకోసం చాలా ఎక్కువ వేసుకుని నేను పాలకూర ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, పాలకూర ఫ్రై అనేది ఒక ఆవిరికి అంత లోపల వెళ్ళిపోయింది. ఇప్పుడైతే మంచిగా మనం కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత గ్రేవీ పెట్టుకోవచ్చు. ఒక మీడియం సైజ్ పెట్టుకున్నాండి. పాలకూర గ్రేవీ అనేది చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే. మీకేమి ఇష్టం మా కామెంట్లో చెప్పండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.